హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఒక సగటు ఎంటర్టైన్మెంట్ కాకుండా అయిపోయి కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఒకటైపోయింది. అదే సినిమా. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, హయ్యెస్ట్ బాల్కనీ రూ. 25. రూ. 25 టికెట్ మంచికి కూడా కంప్లీట్లేదు. కార్ పార్కింగ్ ఏరియా రూ. 30. మొత్తం అన్నీ మాయమైపోయాయి. బయట సమోసా రూ. 15, వెజ్ పఫ్ రూ. 15, ఎగ్ పఫ్ రూ. 15, చికెన్ పఫ్ ఎంతో 30 ఉంటుంది. సిమాడి ఐటల్లో రూ. 30, చికెన్ పఫ్ 50, ఎగ్ పఫ్ 30, వెజ్ పఫ్ 30, కర్రీ పఫ్ 30. దిల్కుష్ రూ. 15, సిమాడి ఐటల్లో రూ. 30. కూల్ డ్రింక్ మామూలు 20 రూపీస్, సిమాడి ఐటల్లో 50 రూపీస్. పాప్కార్న్ కాస్ట్ బయట రూ. 10 పాప్కార్న్ రూ. 50. సినిమా రూ. 175 టికెట్, 175, 150, 50 రూపీస్. పెద్ద సినిమా. నిన్నతో దిల్ రాజుకి మైత్రి వనంకు ఆల్రెడీ నేను వీడియో చేశాను. మైత్రి వనము వంశీ. మొన్నటి వరకు వంశీతో ఏమన్నా అంటే దిల్ రాజు శిరీష అన్నాడు. ఒక ప్రొడ్యూసర్ గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి నాగవంశీ, అర్షిత క్రియేషన్స్ వాళ్ళని. ఇప్పుడు అందరికి క్వైట్ ఆపోజిట్గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు మీడియా ద్వారా బయటపడ్డాయి. 20 కోట్లలో ఉపెన్ మూవీ తీశాడు. ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద మూవీ తీశాడు. 20 కోట్లకి దానికి కోవిడ్ వచ్చింది. వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు 60 crores ఆఫ్గా అడిగారు. వీళ్ళు వద్దనుకున్నారు. థియేటర్లో రిలీజ్ చేస్తే సినిమా 60 కోట్లు వసూలు చేసింది. 20 కోట్లు ఎక్కడ, ఇప్పుడు 200 కోట్లు ఎక్కువ. రామ్ చరణ్కి 45 కోట్లు. షూటింగ్ అనుకోని మొత్తం డిలీట్ అయింది షూటింగ్. ఒక కాస్ట్ ఆఫ్ ప్లానింగ్ లేకుండా తీశారు. అంటే ఇప్పుడు మైత్రి వనం దగ్గర భయంకరమైన డబ్బు ఉంది, నాగవంశీ దగ్గర డబ్బు ఉంది. అది పెద్ద వేరే ఇష్యూ కాదు. 20,000, 30,000 సంపాదించేవాడు 17,000 to 19,000 మధ్యలో సంపాదించేవాడు 175 రూపీస్, 250 రూపీస్, 300. ఇప్పుడు పెద్ద మూవీ రిలీజ్ అయితే టికెట్ కాస్ట్ ఎంత కదా హైక్. ఏపీకి 600, ఏపీకి 600. పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం కాబట్టి ఏపీకి 600 ఉంటుంది. ఇక్కడ ఉంటే బెనిఫిట్ షోకి 600, ఇక్కడ 600. మామూలు టికెట్ కాస్ట్ నెక్స్ట్ డే 275 రూపీస్ ఉంటుంది. ఒక 1 వీక్ అంత సినిమా పెట్టిందాక రిటర్న్స్ రావాలి. ఇప్పుడు 50 days షోస్ లేవు, 100 days షోస్ లేవు. నా లాస్ట్ 100 days మూవీ గబ్బర్ సింగ్. దాని తర్వాత ఫస్ట్ 50 days మూవీ జూలై. ఇప్పుడు 4 or 5 weeks, 6 weeks ఆగితే చాలు. నెక్స్ట్ ఓటీటీ ప్రైమ్ కింద నెట్ఫ్లిక్స్ వీళ్ళకు ఇప్పటికే 300 కోట్లు ఇచ్చేసి ఉంటుంది అన్ని లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ ప్రకారం. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద గ్లోబల్ స్టార్, 45 crores. ఇయర్స్ ఆఫ్ షూటింగ్ వితౌట్ ఎనీ ప్లానింగ్. ఒక ప్లానింగ్ లేకుండా ఇదంతా పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. RRR తర్వాత ఇప్పటివరకు 100 థియేటర్స్ మూతపడ్డాయి. 100 థియేటర్స్ RRR తర్వాత ఇప్పటివరకు 100 థియేటర్స్ మూతపడ్డాయి. ఏపీ అంతా యూవి క్రియేషన్స్ వంశీ అరవింద్. ఏపీ అంతా ఇక్కడ మీరజ్ మొత్తం మైత్రి వనం వాళ్ళంటే మీరజ్ థియేటర్స్, ఆల్విన్ చౌరస్తా అక్కడ ఉంది మొత్తం మీరజ్. దిల్ రాజు ఎస్విఈ దిల్ రాజు వీక్లాస్ ఎలా బ్రతుకుతాడు, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. అప్పుడు ఏ పైరసిటీ వెబ్సైట్ ఐబొమ్మ ఇవే వస్తాయి, ఐబొమ్మని పడతారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించుకోండి, వీలైనంత షార్ట్స్ పెట్టండి. హీరోస్ని అడుగుతాను, మీరు బాగా సంపాదించేశారు, ఇంకా సంపాదన కూడా లేదు. కొంచెం థియేటర్స్ కాస్ట్ ఆఫ్ ఫ్లూస్ అన్నీ పెట్టుకొని అన్నీ తగ్గిస్తే ఓ టికెట్ కాస్ట్ 250 పెట్టుకొని ఇంకో పాప్కార్న్ ఒక 100 రూపీస్ పెట్టి పాప్కార్న్ కొనుక్కుంటే కానీ రివేట్లేదు. ఒక 30,000, 40,000 సంపాదించేవాడు ఇప్పుడు సినిమా చూడాలంటే మ్యాక్సిమము వాడి జేబులో రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ అంటే సినిమా ఇంట్రెస్ట్ ఉన్నోడికైతే తప్పదు. అది వాడి జేబు నుంచి వాడి ఫ్యామిలీని తీసుకెళ్ళాల్సి వస్తే దాదాపు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే 250, 500 రూపీస్. అక్కడ తినే ఒక 100 రూపీస్ పాప్కార్న్ ఉంటే అదో 200. అది కావు ఒక చాక్లెట్ కేక్ ఏమో వచ్చి 150 అంత ఉంటుంది. టోటల్ వాడికి అయ్యేది 1,000 రూపీస్. అంటే 1,000 రూపీస్ అవుతుంది ఖర్చు, కార్ ప్యాకింగ్ అన్నీ కలుపుతుంది. దయచేసి ఒక కాస్ట్ ఆఫ్ ప్లానింగ్లో సినిమాలు తీయండి. మైత్రి వనం వంశీ వాళ్ళకి ఒకటి అడుగుతున్నా, 2 థియేటర్స్ రేట్లు తగ్గించండి. ఒకప్పుడు పైరసీ ఉంది, ఇప్పుడు పైరసీ ఉంది. ఇప్పుడు పైరసీ అయినా సినిమా రిలీజ్ అయినా ఒక 6 hours కల్లా పైరసీ వచ్చేస్తుంది.
ఒకప్పుడు పైరసీ ఉంది. సినిమా రిలీజ్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ తర్వాత పైరసీ వచ్చేది. అప్పట్లో నా చిన్నప్పుడు 2003, 2004 వరకు సినిమా హిట్ అయితే 3 వీక్స్ వరకు టికెట్లు దొరకవు. 4th వీక్ నుంచి దొరుకుతాయి. ఇప్పుడు మండేకే టికెట్లు దొరుకుతున్నాయి. ఎందుకు అలా అయిపోయింది అంటే సినిమా మైండ్ సెట్ మారింది. సినిమా ఆడియన్ అన్నవాడు ఆడియన్గానే ఉన్నాడు. తీసే విధానం ఇప్పుడు అర్జున్ రెడ్డి వచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత అలాంటి సినిమాలు 100 వచ్చాయి. ఏదైనా అర్జున్ రెడ్డి స్టైల్ ఆడిందా? ఈ రోజుల్లో వచ్చింది. ఈ రోజుల్లో బస్ స్టాప్ వచ్చింది. దాని తర్వాత అలాంటి సినిమాలు 100 వచ్చాయి. వాటికి తగ్గట్టు ఆడాయా? ఏది ఆడలేక ఏదో ఒక సినిమా వచ్చింది అనుకోకుండా హిట్ అయింది. రెండో సినిమా వచ్చింది అనుకోకుండా హిట్ అయింది. ప్రతి 6 ఇంట్లో ఎందుకు ఆడట్లేదు? ఆడవు అవి. కంటెంట్ ఉంది. అదే ఏదో మైండ్ సెట్ బాగాలేదు. వేరే సినిమాలు లేక జనాలు చూశారు. ఆడియన్ అన్నవాడు ఆడియన్, తెలంగాణ ఆడియన్ అంటే తెలంగాణ ఆడియనే, ఏపీ ఆడియన్, సినిమా లవరు సినిమా ఆడియన్, ఏపీ సినిమా ఆడియన్, తెలంగాణ సినిమా ఆడియన్ ఉండదు. ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేసి సినిమా తీయండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెట్టకండి. టికెట్ కాస్ట్ ఆఫ్ రేట్ తగ్గించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీకి బెనిఫిట్ షో 600, మరి ఇక్కడ బెనిఫిట్ షో ఎంతో నాకైతే తెలియదు. ఎవరిని కించపడ్డామని ఏమన్నా అవమానిస్తామని నేను ఏంటో వీడియో చేయట్లేదు. పెద్ద సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. మిడిల్ క్లాస్ కూడా రిలీజ్ కాబోతుంది. ఆ 2 సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకున్నా. బైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బాగుండాలని కోరుకున్నా. మీరు బాగుండాలని కోరుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ప్రొడ్యూసర్స్ కాస్త ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను కించపడ్డామని ఏమన్నా అవమానిస్తాను. నేనేంటి వీడియో చేయట్లేదు. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. రాజ్యాంగం నాకు ఇచ్చినప్పుడు వీడియో చేస్తాను. సర్వే చేస్తాను. సర్వే చేసుకుని బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.